హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. చాలామంది అయితే ఇందిరమ్మ ఇండ్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఇందిరమ్మ ఇళ్ళ గురించి వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎవరైతే L1లో ఉన్నారో వారికి ఈ ఇందిరమ్మ ఇండ్లు అయితే త్వరలోనే మంజూరు పత్రాలు పంపిణీ చేయబోతున్నారు. ఈ L2లో ఎవరైతే ఉన్నారో వారికైతే మరికొంత సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే స్థలంతో కూడిన 5 లక్షల రూపాయలు, అలాగే డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయాలన్నా కూడా ప్రభుత్వం దాని గురించి అయితే చర్చలు అయితే జరుపుతుందని చెప్పేసి మనకైతే సమాచారం అధికారులతో. ఇప్పుడు L1లో ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్కు సంబంధించి ఎంపిక చేసిన గ్రామాల్లో దాదాపు 70,000కు పైగా మంజూరు పత్రాలు అయితే జనవరిలో పంపించేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు సెకండ్ ఫేజ్కు సంబంధించి ఆల్రెడీ ప్రతి విలేజ్లో ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎవరైతే ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉంటారో వారు ఇచ్చిన సమాచారం మేరకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో లబ్ధిదారులను అయితే ఎంపిక చేయడం అయితే జరిగింది. అయితే వారికి ఈ వారం రోజుల్లో వారికైతే లిస్ట్ అయితే రిలీజ్ చేసి వారికైతే ఈ మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేయనున్నారు. దాదాపు ఫస్ట్ ఫేజ్లో అయితే ఇప్పటి వరకు అయితే దాదాపు 40,000కు పైగా ఈ బేస్మెంట్ స్థాయిలో వర్క్ అనేది స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి అధికారికంగా ప్రకటిస్తున్నారు. అందులో కొంతమంది అయితే ఇంకా స్టార్ట్ చేయలేదంట. దాదాపు అయితే వర్క్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఫస్ట్ ఫేజ్ సంబంధించి సక్సెస్ఫుల్గా అయిపోయిందని చెప్పేసి వాళ్ళైతే చెప్పడమే జరిగింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో ఒక కాన్స్టెన్సీకి 3,500 చొప్పున అయితే మనకి ఈ వారం రోజుల్లో ఎవరైతే ఈ గ్రామ స్థాయిలో ఉంటారో ఈ గ్రామాలలో మాత్రం ఈ సెకండ్ ఫేజ్కి సంబంధించి ఈ లబ్ధాల ప్రకటన, అలాగే వారికి మంజూరు పత్రాలు కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. ఇక మనం జిహెచ్ఎంసీ చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీలో మాత్రం ఇంకా ఎలాంటి లిస్ట్ అయితే రిలీజ్ చేయలేదు. లిస్ట్ అయితే రెడీ అయిపోయింది. L1లో దాదాపు 18,000కు పైగా ఈ స్థలంతో ఎవరైతే ఉన్నారో సొంత స్థలం కూడిన లబ్ధిదారులు దాదాపు 18,000కు పైగా ఉన్నారు. అలాగే L2 ఎవరైతే ఉన్నారో దాదాపు వాళ్ళు 8 లక్షలకు పైగా ఈ లబ్ధిదారులు ఉన్నారు. కాబట్టి వారికి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మనకున్న సమాచారం అయితే ఆల్రెడీ ఎప్పటికప్పుడు మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తున్నాను. 2017 నుంచి 2019 మధ్యలో ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికైతే ఈ డబుల్ బెడ్రూమ్ అయితే 4,000 అందుబాటులో ఉన్నాయని చెప్పేసి అవైతే పంపిణీ చేస్తామంటున్నారు. అవి కూడా లక్కీ డ్రా ఏదైతే గత ప్రభుత్వం ర్యాండమేషన్ పద్ధతిలో ఎవరికైతే డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తారో అదేవిధంగా ఇప్పుడు కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. బట్ అది ఎప్పుడు ఏంటి అనేది అయితే మనకైతే ఇంకా సమాచారం రావాల్సి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అధికారుల యంత్రాంగం నుంచి అయితే వాళ్ళకి క్లియర్గా ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో ఎంఆర్ఓ, ఆర్డీఓ వీళ్ళకైతే క్లియర్గా ఆర్డర్స్ అయితే ఇష్యూస్ అయితే చేశారట. లబ్ధిదారులు అయితే ఎంక్వైరీ చేయండి, వారికి ఈ డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేయాలని చెప్పేసి. అలాగే మెయిన్గా చూసుకుంటే ఈ హైదరాబాద్ ఏదైతే ఉందో చాలా వరకు అయితే నోటీసులు అయితే ఇస్తున్నారు. ఎవరైతే ఇళ్లలో ఉండని వారు కూడా ఒకవేళ ఇండ్లలో ఉండకపోతే మాత్రం అవి కూడా L2 లబ్ధిదారులకే కేటాయిస్తారు. కాబట్టి చాలా వరకు అయితే చాలా మందికి అయితే హెల్ప్ అవుతుంది. కాబట్టి చూద్దాం మరి ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎంతమంది లబ్ధిదారులు గృహప్రవేశం చేసుకుంటారు అనేది మనం మరొక వీడియో అయితే చేస్తాం. దాని గురించి ఆల్రెడీ మన టీం అయితే వర్క్ చేస్తుంది. ఇది ప్రజెంట్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి L1లో ఎవరైతే ఉన్నారో వారికైతే మరో వారం రోజుల్లో ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.